ఫ్రెండ్స్, ఇవాళ మనం యూయూ హకుషో ఇది ఒక రకమైన మూవీ. ఏ రకమో నాకు తెలియదంటే ఇలాంటి రకాలు చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర. యాక్చువల్లీ ఇది చైనానా, జపానా, కొరియానా నాకు ఐడియా లేదు. గూగుల్లో సెర్చ్ చేయకుండా చెప్పండి. బేసిక్ గా ఇలాంటి మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఇది ఏ చైనానో జపానో అలా ఏదైనా డిఫరెంట్ నేమ్ చెప్పాను అనుకోండి, కామెంట్స్ పక్కన పెట్టేస్తారు అది జపాన్ కాదుగా, కొరియా వాళ్ళు లేదా కొరియా వాళ్ళు కాదుగా, చైనా వాళ్ళు అని చెప్పి జస్ట్ సినిమాల వాళ్ళు మాల్ చూసి చెప్పేస్తుంటారు. మన వాళ్ళు అది కూడా లిటరలీ నాకు ఇందులో ఎన్నో మాల్ అమ్మాయి అబ్బాయి కనిపెట్టడానికి అరగంట పట్టింది. బట్ ఇక్కడ మొహాలు చూసి చైనానో జపానో కొరియానో చెప్పేస్తుంటది. ఓకేలేండి, ఇలాంటి కష్టాలు ఈ సినిమాలు చాలా పడ్డాను. మూవీ స్టార్ట్ అవగానే పాన్ పరాగ్ నవ్వులు వస్తున్నట్టు మూతి పెట్టాడు చూడండి. ఈడు ఇక్కేసి వీడిని చూపిస్తాడు, 2 చేతులు జోబులో పెట్టుకుని పోతా ఉంటాడు. అప్పుడే ఒక ట్రక్ ఫాస్ట్ గా అటు ఇటు తిరిగి అలా వచ్చి అక్కడ ఉన్న పిల్లోడిని గుద్దైపోతుంది. ఇటు పరిగెత్తుకుంటూ పోయి ఆ బాబుని కాపాడేస్తాడు. కాకపోతే ఆ ట్రక్ కింద పడి వాడైతే చచ్చిపోతాడు. అక్కడికక్కడ చచ్చిపోయాడు. అక్కడ మనకి ఇప్పుడు కనిపిస్తుంది వాడు ఆత్మ. వీడు ఆత్మ అలా పోయి అక్కడ పడిపోయి ఉంటున్నాడు. ఏంటి జనాలు గోల అని చెప్పి చూస్తే అది వాడి శవం పడి ఉంటది. వీడేంది అసలు వాడు స్టైలిష్ బిహేవియర్ మాత్రం తగ్గదు. ఆ శవం పడిందా ఓకే. లిటరల్ మీరు చాలా సినిమాల్లో అంటే ఇలా సినిమాల్లో చాలా వాటిలో చూసుంటారు. కొన్ని క్యారెక్టర్లు కొంతమంది ఉంటారు, సో వాట్ చచ్చిపోయినా అయితే చచ్చిపోయినా అంతే. చేతులు జోబుల నుంచి మాత్రం తీసే ఛాన్స్ లేదు. నా ఆరా ఇలాగే ఉండాలి, నేను ఇలాగే యాక్షన్ చేస్తూ ఉండాలి. చేతులు జోబుల నుంచి తీయకూడదు. వీడు లిటరల్లీ సినిమా మొత్తం వాడు చేతులకి ఏదో గజ్జి వచ్చింది ఎవడని చూసేస్తాడేమో అన్నట్టు అలా జోబుల్లో పెట్టుకునే తిరుగుతా ఉంటాడు. ఇలా సినిమాల్లో ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఏమనంటే స్టైలిష్ అంటా ఉంటారు. అట కాదు, నువ్వు చచ్చిపోయావు, అక్కడ నీ శవం పడి ఉంది. అట్లీస్ట్ ఓ మై గాడ్ ఆ శవం నాదే, నేను చచ్చిపోయాను షాక్ కూడా లేదు. ఓకే పోయానా, పోతే పోయాను, ఐ డోంట్ కేర్ అన్నట్టు తిరుగుతా ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆత్మల ప్రపంచం నుంచి ఒక ఆత్మ ఈవిడ వచ్చింది. ఈవిడ ప్రేతాత్మ వచ్చి ఆత్మని ఎత్తబోలు. ఈడ ఆత్మే కదా, ఈ ఆత్మ ఈ అమ్మాయి లాగానే ఇవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. ఓకే నువ్వు చచ్చిపోయానని చెప్పి ఇంకా నమ్మలేకపోతున్నట్టున్నావేమో, అది నీ బాడీ అది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఇవిడ పనే అది. బేసిక్ గా చచ్చిపోగానే ఎవరన్నా అలాగే అనుకుంటారు, షాక్ లో ఉంటుంటాడని. వీడు అసలు ఐ డోంట్ కేర్, ఏంటి ఇప్పుడు నేను చచ్చిపోయాను, నా ఆత్మ నీతో పాటు రావాలి కదా, పద నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అలా నేను ఎక్కువగా మాట్లాడితే నా ఆరా దెబ్బతినిద్ది. నేను ముచ్చుమోహం పెట్టుకుని ఫేస్ ఇలా సీరియస్ పెట్టి జోబులో చేతులు పెట్టుకుని తిరగంత సేపు నేను సీరియస్ గా కనిపిస్తాను. సో మాట్లాడకుండా పద అని చెప్పి అలా లిటరల్లీ వెళ్ళిపోతుంటాడు. గోల కూడా చేయడు. పోతా ఉంటే వీడు పక్కనే హాస్పిటల్లో వీడు కాపాడిన పిల్లడు బతికే ఉండడం తెలిసింది. ట్రక్కు కొత్తకుండా కాపాడిలే. అది చూసావు నేను ఎంత మంచోడు, పద తీసుకెళ్ళు ఎక్కడికి, స్వర్గానికి కదా అంటే ఇప్పుడు ఆ ప్రేతాత్మ చెప్పిద్ది, నువ్వు రేడియోలో వాగడం తప్ప నేను మాట్లాడేది ఏం వినవా నువ్వు. బేసికల్లీ నువ్వు ఇప్పుడు చచ్చిపోతావని మా రికార్డ్స్ లో ఎక్కడా లేదు, నీ సావు ఇంకా రాసిపెట్టలేదు. సో ఇది ఎందుకు జరిగిందో మాకు తెలియదు. అందుకే నీకు స్వర్గంలో ప్లేస్ లేదు, నరకంలో ప్లేస్ లేదు, భూమి మీద అసలు లేదు, ప్రేతాత్మగాడు కాబట్టి. అందుకే ప్రజెంట్ నిన్ను ఆత్మలోకంలోకి తీసుకుపోతాను. ఆత్మలోకంలో మా అంకులు ఉంటాడు ప్రేతాత్మగాడు, వాడిని ఏమో ఓయన్మ అక్కడికే తీసుకుపోతా. అందువేళ అలా పోతూ ఉంటాడు. అక్కడికి పోయి చూస్తే వీడే ఓయన్మ అంట పాలపేక చేకతా ఉంటాడు. సినిమా మొత్తం అంతే చేకుతుంటాడు. వీడి పని ఏంటంటే వచ్చిన ఆత్మల్ని డిఫరెంట్ ప్లేసులు పంపించడం. ఇక్కడికి వచ్చేదాకా చెప్తాడు వాడు నిన్ను మళ్ళీ పుట్టించి భూమి మీద పంపించేస్తా, అది నాకు పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. మధ్యలో కథలా చెప్తాడు. ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు డీమన్స్ వరల్డ్, హ్యూమన్స్ వరల్డ్ ఉందంటే దెయ్యాల ప్రపంచం, మనుషుల ప్రపంచం ఈ భూమి. అయితే అటోళ్ళు ఇటోళ్ళు పోకుండా పోయి గొడవలు పడకుండా ఆత్మల ప్రపంచం వాళ్ళు ఒక ఆనకట్ట కట్టేది. లేకపోతే మాటి అటు పోయి అనుకుంటా ఉన్నది. ఇది ఎన్నో వేల ఏళ్ల క్రితం జరిగింది. మనుషులంతా మర్చిపోయారు. ప్రేతాత్మ బ్యాచ్, డీమన్స్ బ్యాచ్ అయితే గుర్తు పెట్టుకున్నది. దీనివల్ల డీమన్స్ బ్యాచ్ మాటికి మనుషుల ప్రపంచంలోకి వచ్చేసి గోల్ చేయడం, షికారులు పోవడం, స్కూల్లో సెలవులు ఇస్తే చాలు ఇక్కడికి వచ్చేస్తా ఉన్నది. అయితే కొన్ని రకాల డీమన్స్ ఉంటాయి, వాళ్ళని యోకాయిలని పిలుచుకుంటారు. ఏవేవో యోకాయిలు భూమి మీదకి మాటికి వచ్చేస్తాయంటే ఈ మధ్య. అవి అసలు ఎందుకు అంత ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాయి, భూమి మీద వాటి పని ఏంటి, ఏం బేగడానికి భూమి మీద మాటి దిగుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ వీడు కనుక్కొని వీడికి పాలపెగ్గడ వల్ల వీడికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. నువ్వు నాకు ఈ హెల్ప్ చేయి, నేను మళ్ళీ పుట్టేలా చేస్తా అంటాడు. వీడు ఇప్పుడు ఏమంటాడు, వీడు మోహన్ చూస్తే అర్థం అవుతుంది. వీడు ఏమంటాడు, ఐ డోంట్ కేర్, భూమి అయితే ఏంది, ఆత్మలోకం అయితే నువ్వు నన్ను ఆడబడిస్తే ఏంది, నా పనాల్లో జోబుల్లో చేతిలో పెట్టుకుని తిరుగుతా ఉండవు, అదే చేసుకుంటా. నీ కింద పని చేశానుకో నా స్టైల్ తగ్గిపోతుంది, ఎవరి కిందో పని చేసినట్టు ఉంటది. ఇలాంటి విషయాలు నేను ఎంకరేజ్ చేయనని చెప్పి నో చెప్పిపోతుంటాడు. అయితే ఇప్పుడు యూసిక్ గార్డ్ గురించి చెప్తాడు. అంటే వీడేలండి బేసిక్ గా యూసిక్ గార్డ్ స్కూల్లో చదువుకుంటా ఉంటాడు. మామూలుగా వీళ్ళ జపాన్, చైనా, కొరియా ఇలా సినిమాలు ఇలా దాంట్లో చూస్తే మాత్రం మిగతా జనాలు కొంచెం పెద్దోళ్ళు యాక్షన్ చేస్తారో తెలియదు కానీ స్కూల్ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రం ఎక్కడ దీన్ని బొగడ వేసాలని వేస్తుంటారు ఇలా సినిమాల్లో. ఏందో ఏ సినిమా అయినా తీసుకోండి, వెబ్ సిరీస్ తీసుకోండి, వీళ్ళ దాంట్లో అసలు స్టూడెంట్లు కాదు. ఇవి చూసాక ఈ స్కూళ్ళలో ఎవరన్నా ఒకరిని తీసుకొని పెంచుకోండి అనే దానికంటే ఓ 2 దెయ్యాలతో పాటు బూత్ బంగ్లాలో ఉండడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. వాళ్ళని మాత్రం పెంచుకోవాలనుకోదు. వాళ్ళ ఊళ్ళలో నిజంగానే స్టూడెంట్స్ అంతా అట్నే ఎడుతారా లేకపోతే ఈ సినిమాలో ఇట్లా చూపిస్తారని అదైతే తెలియదండి. ఇప్పుడైతే కొంతమంది స్టూడెంట్స్ కలిసి అక్కడ ఉన్న ఓ పిల్లని ఇబ్బంది పెడుతూ వాడి దగ్గర డబ్బులు లాక్కుంటారు. వీడు చెడుని అన్యాయాన్ని అరికట్టడానికి వస్తుంటాడు కదా, వీడు వెళ్ళి వాళ్ళని కొట్టి ఆ పాపం పిల్లోడి దగ్గర లాక్కున్న డబ్బులు వీళ్ళు తీసుకున్నారు కదా, ఆ డబ్బులు వీడి దగ్గర నుంచి లాక్కుని వాడికి ఇచ్చేద్దామని తీసుకుంటాడు అంతే. అప్పుడే ప్రిన్సిపాల్ వచ్చి చూస్తాడు. బేసిక్ గా ప్రిన్సిపాల్ కి ఇదంతా తెలియదు కదా, వచ్చాడు వీడు ఎవరి దగ్గర డబ్బులు లాక్కున్నాడు అన్నట్టు అనిపించింది. దాంతో ప్రిన్సిపాల్ ఏంది వాడు ఎవడో దగ్గర డబ్బులు లాక్కుంటున్నావు ఎందుకు అని అరుస్తాడు అంతే. వీడికి ఒళ్ళు మండిపోద్ది. ఎంత ప్రిన్సిపాల్ అయితే మాత్రం నన్ను అంత మాట అంటవా, అసలే నేను పెదవాయుడు నన్నంత రేంజ్ లో ఈడబడి అడ్డు తిరగతా, ఎవరితో మాట్లాడకుండా మెడేదో పట్టేసిన లాగా మెడ కూడా అటు తిప్పకుండా
ముచ్చు మొహం వేసుకుని అటు తిరుగుతా ఉంటావు, నువ్వు ఇప్పుడు వచ్చేటంటే ఎట్ట అయిద్దని చెప్పి వాడు అట్టే ప్రిన్సిపల్ ని గుద్దుకుంటా పోతాడు. అలా బయటకు వచ్చేసాక గల్లీలో ఉండే ఒకడు వీడికి ఫైటింగ్ ఆఫర్ ఇస్తాడు. మొన్న కూడా వీడితో ఫైట్ చేశాడంట, యూసిన్ గాడు వీడిని పగలగొట్టాడు. మళ్ళీ ఫైట్ చేయడానికి వస్తే మళ్ళీ పగలగొడతాడు. అప్పుడే కట్ చేస్తే మనం ఒక అతను ఎవరో బాగా ట్రాఫిక్ ఎక్కువ చూపిస్తాడు. ఆ ట్రాఫిక్ లో ఒక అతను ట్రక్ వేసుకొని పోతూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి ఏదో వింత జీవి వచ్చి ఇతను బాడీ లోపలికి వెళ్ళిపోద్ది. ఎంత జీవి అంటే అది కూడా డీమన్ లేండి. డీమన్ అంటే అంతా ఒకేలా ఉండదు, మనుషులంతా ఒకేలా ఉంటారు కానీ బట్ ఇందులో పాములు కప్పలు కుక్కలు ఏమైనా ఉండవు, చెట్టైనా ఉంటాయి. ఇది పురుగు అనమాట. అది లోపలికి వెళ్ళగానే డ్రైవర్ అడ్డదిడ్డంగా ట్రక్ నడుపుతా పోతుంటాడు. అప్పుడు బాగా ఆకలేసి ఏడోబడి తింటా ఉంటాడు. డబ్బులు బాగా ఇచ్చి తిప్పడా ఉంటే ఇంతే స్కూల్లో పోకుండా బాగా యాక్షన్ చేస్తుంటాడు. వీడికి ఒక ఫ్రెండ్ ఉంది కీకో అని చెప్పి, స్కూల్లో వీడికి ఉన్న ఏకైక ఫ్రెండ్ అనమాట కీకో. వీడి దగ్గరకు వచ్చి క్యాక్గా ప్రిన్సిపాల్ వచ్చాడు, ఆ టైంలో నువ్వు డబ్బులు లాక్కుంటున్నావు. ప్రిన్సిపాల్ అప్పుడు ఏమనుకుంటావు, ఈ గజ్జిగాడు వాడి దగ్గర డబ్బులు లాక్కుంటున్నాడు అనుకుంటాడు. నువ్వు అప్పుడు ఏం చేయాలి, అట్ట కాదండి నా ఫ్రెండ్ నుంచి డబ్బులు ఇటు లాక్కున్నాడు, వీడి దగ్గర డబ్బులు లాక్కుని ఇచ్చేద్దాం అనుకున్నాను, కావాలంటే వాడిని అడగండి అని చెప్పి మొక్క చెప్పొచ్చుగా. నువ్వు నోట్లో మేకేసి కొట్టుకున్నట్టు మన మోహన్ చూస్తూ ప్రిన్సిపాల్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. ఆయనకి ఏమైనా అర్థం అయిపోయింది ఏంది, మళ్ళీ దద్దె పొట్టు మోహన్లో ఒక్క ఎక్స్ప్రెషన్ పెట్టి సావు. చిన్నప్పటి నుంచి ఉన్నా నీతో పాటు, నీ మొహంలో నవ్వు చూడలా ఏడుపు చూడలా, అదే గజ్జి మొహం వేసుకుని తిరుగుతా ఉంటావు. ప్రిన్సిపాల్ కి ఎట్టబద్ధం అయితే నువ్వు చెప్పాలి కదా అంటే ఇటు చెప్పనంటాడు. ఎందుకు ఆలా దెబ్బ తినిద్దంటే ఎక్స్ప్లెనేషన్ లాంటివి ఇస్తుంటే. దీని తర్వాత ట్రక్ వచ్చి గుద్దేసింది. అది సినిమా స్టార్టింగ్ సీన్ లేండి. అప్పుడే అంటే ఆ పురుగేదో ఒకటి బాడీ లోపల దూదిలా వాడు వచ్చే గుద్దేసింది. కట్ చేస్తే వీడి తినం ఆడి తినాలి. ఫోటో ఎవడో పెట్టింది, ఆ ఫోటో ఏంది నాయన, ఇంకో ఫోటోనే దొరకలేదా. ఈ గాలుడు ఎప్పుడు స్టిల్ ఇచ్చి ఉండదు, ఫోటోకి ఏం చేసి ఉంటుంది. ఆ తెలిసి ఇట్టే ఓట్ల మీద కూడా తిరుగుతా ఉంటాడు కదా, ఏ సీసీటీవీ కెమెరాలో ఫోటో దొరుకుంటుంది, అది తీసి దినాన్ని పెట్టేసినట్టున్నది. జీవితం అంతా ఆరా అనుకుంటుంది. ఇప్పుడు దినానికి ఫోటో చూడండి ఎట్టానికి పెట్టారు. దినానికి పోయిద్దండి ఈ ఆత్మ, అక్కడ అందరం చూసి ఫీల్ అవుతాడు. ఏటి నేను పోతే ఎంతమంది బాధపడుతున్నారు అని చెప్పి లాస్ట్ వాళ్ళ మమ్మీ డాడీతో పాటు తెగ తన్నించుకున్నాడు. అలా గల్లీలో వాడు కూడా బాధపడతాడు. అప్పుడు మన ఈ సినిమాలో ఏకైకసారి నవ్వడం చూస్తాం వీడిని. ఆ రోజు నైట్ సేమ్ అదే ఆ స్కూల్లో ఒకరి దగ్గర డబ్బులు కొట్టేసిలా పాప ఆ పిల్లోడిని వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లి తంతా ఉంటారు. ఎందుకు అంటే నాకేం తెలుసండి ఇలా సినిమాల్లో స్కూలు లేకపోతే కాలేజ్ ఉంటది ఏమైనా చూడండి, ప్రతి దానిలో ఇట్లాంటి సీన్ లేకపోతే నన్ను అడగండి. ఓ బ్యాచ్ ఉంటది, అది ఎవరో తంతా ఉంటారు వాళ్ళు, లేకపోతే ఇంకో వచ్చే తన్నించుకుంటా ఉంటారు. ఏ కథ చూసినా ఇదే కాన్సెప్ట్ ఇదే ఉంటది, ఇందులోనే తిరుగుతా ఉంటది. మళ్ళీ అప్పుడే తన్నించుకుంటున్న పిల్లోడి చెవి లోపలికి ఆ డీమన్ లాంటిది అదేదో పోయిద్ది. వాడికి ఏవేవో శక్తులు వచ్చి ఒక్కొక్కరిని ఎగరదంతా ఉంటాడు. దాని తర్వాత అక్కడ ఏదో పెట్టుబడి పోతాడు, దమ్మక్కని వేలిపోద్ది. ఇప్పుడు తన్నించుకుంటా ఉంటాడు. ఒక ఫ్రెండ్ గాడు వాడు ఇక్కడికి వస్తాడు. ఆ యూసికే గాడు అక్కడే కాకాలు తిరుగుతా ఉంటాడు అటు ఇటు. ఇంకేం అవసరం చేతులు అట్ట జోలు పెట్టుకుని తిరుగుతా ఉంటాయి అదే జాలిడికి. అయితే ఇప్పుడు ఇందాక కూడా వేసిన అదేదో పేలుడు వల్ల మంటలు అంటుకుంటూ యూసికి గాడు వల్ల వాడింటికి కూడా మంటలు అంటుకుంటాయి. అప్పుడు ఆ ఫ్రెండ్ కీకు వచ్చింది. ఈ ఫ్రెండ్ యూసికి గాడు ఉన్నాడు, వాడి బాడీ శవం లోపలే ఉందని తెలుసు. వాడి బాడీకి మంట అంటుకుంటుందేమో అని చెప్పి వాడిని కాపాడడం లోపల పోయిద్ది. చూస్తే ఇది వచ్చి లోపల కల్ది ఆ పొక్క కల్ది పడిపోయిద్ది. వాడిని పట్టుకొని అటు ఇటు కదలట్లేదు. ఈడు వచ్చి ఆత్మ చూస్తే ఓసే తెక్కదానా ఇంకా సేపు అయితే నన్ను దేశపోయి సేమ్ ఇదే మంటలో ఇంకో మంటలో వేస్తాడు కదే, నువ్వే నాతో పాటు నువ్వు కూడా సావడానికి వచ్చావు అని చెప్పి ఇంకా వెంటనే ఆత్మలోకం పాలపేకగాడు వల్ల వాడికి మెసేజ్ పెడతాడు, పేక నన్ను బతికించగా స్వామి ఇది చచ్చిపోయేలా ఉంది, నువ్వు చెప్పావు డీల్ అంతా ఓకే భయపడమాక నేను అన్ని నువ్వు చెప్పినవే చేస్తాను, నన్ను బతికించదా అని చెప్పగానే ఓకే అని చెప్పి బతికించేస్తాడు. వెంటనే ఈ అమ్మాయిని పట్టుకుని ఇంకా బయటకు తీసుకుని వచ్చేస్తాడు. బయట తెచ్చి వాళ్ళ మమ్మీకి ఇచ్చేస్తాడు. దీని తర్వాత పరిగెత్తుకుంటూ అలా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫ్రెండ్ అందరం తంతా ఉంటాడు కదా, అందరూ తనించుకొని పడిపోయి ఉంటారు లేండి. వాడు ఫ్రెండ్ చూస్తే అర్థమైపోయింది ఏదో డీమన్ పర్సనాలిటీ లాంటిది ఏదేదో ఇటు బాడీ లోపల దూరిందని చెప్పి దాన్ని ఎట్లాగైనా బయట తీయాలి. ఇప్పుడు టాస్క్ లేవు కదా ఇంక నుంచి, అంటే అది అలా పెద్దదైపోయింది అనుకోండి. వాడు బాడీ లోపల వాడు కంప్లీట్ రాక్షసుట్లా చేంజ్ అయిపోతాడు. మనోడు ఫైట్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఈ డీమన్స్ ఇలాంటి వాటితో రాక్షసులతో ఫైట్ చేయడానికి వీడి లోపల ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉంటది. ఆ ఎనర్జీని బయటకు తెచ్చి ఆ ఎనర్జీతో ఫైట్ చేయాలి. అయితే వీడికి అన్ని ఐడియా లేదు కదా, ఎనర్జీని బయటకు తీసుకురావాలంటే ఏవేవో కొత్తగా ట్రై చేయాలి. వీడు జేబులో నుంచి చేతులే బయటకు తీయడు, ఇంక ఎనర్జీ బయటకి ఆడిని తెస్తాడు. ఇప్పుడైతే ఫైట్ చేస్తా ఉంటాడు, చైన్లు అవి కట్టి ఆపడానికి ట్రై చేస్తా ఉంటాడు, మూతికేసి గుద్దుతా ఉంటాడు. బట్ వాడిని చూస్తే వాడు చాలా ఫాస్ట్ గా ఉంటాడండి. అంటే వాడు లోపల ఏదో డేమన్ ఉంది కదా, అటు ఇటు దేవత చాలా గోల ఇది. ఇదైతే నానా సంకల్ నాకు ఎలాగోలా వాడు స్పిరిచువల్ ఎనర్జీ అయితే బయటకు తీస్తాడులేండి. డీమన్ అయితే బయట లాగి దాన్ని పట్టకని బిస్కెట్ చంపేస్తాడు. దీని తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు, అందరూ హ్యాపీ అయిపోతాడు. అంటే వాడు బతికే ఉన్నాడు కదా కొడుకని. కట్ చేస్తే ఇంకో సీన్ లో ఈ రాక్షసులు తన్నుకోవడం చూస్తాం. అంటే డీమన్స్ చాలా పెద్ద బ్యాచ్ ఉంటది. డీమన్స్ బ్యాచ్ తో కత్తి పట్టుకుని ఫైట్ చేస్తున్న ఒక పర్సన్ కనిపిస్తాడు. వాడు యోకాయ్, అంటే వీడు కూడా ఒక కైండ్ ఆఫ్ డీమనే. అయితే ఈ కత్తి డీమన్ కాకుండా ఇంకొక రంగు జుత్తు డీమన్ ఇంకొక కనిపిస్తుంది. దీని తర్వాత ఇంకో డీమన్ గారు కూడా వస్తాడు. ఎవడో జైంట్ డీమన్ గారు అంట. వీళ్ళు ముగ్గురు కలిసి ఫైట్ చేసి యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు ఉంది డీమన్ వరల్డ్ లోపలే, మనుషుల వరల్డ్ లోపల లేదంటే భూమి మీద లేవు డీమన్సే. ఇక్కడ ఉన్న కొంతమంది డీమన్స్ అందరిని చంపేసి డీమన్ వరల్డ్ లో ఉన్న 3 పవర్ఫుల్ శక్తులు బాగా ఎక్కువ ఉండే వస్తువులు 3టిని కొట్టేసి ఒక్కొక్క పంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ వస్తువులు తీసుకుని భూమి మీదకి వెళ్ళిపోయారు ముగ్గురు. ఇంకా మనోడిని పిలిపించి వాడు నెక్స్ట్ టార్గెట్ ఏంటో చెప్పబోతున్నాడు. ఆ ముగ్గురిని ఎలాగో పట్టుకోవాలి, వీడికి ఇచ్చే టాస్క్ అదే. అయితే ముందుడికి ఇప్పుడు శక్తులు కావాలి. ఒక పురుగుతో ఫైట్ చేయడానికి నానా సంకల్ నాకు ఇప్పుడు అంత మంది పెద్ద శక్తులతో ఉన్నది. వీడికి శక్తులు ఎలా వాడాలో తెగ నేర్పిస్తూ ఉంటారు. వీడి శక్తి ఏంది, వీడి ఏలు ఉంది కదా, ఏలు నుంచి గుయ్యని ఏదో భీమ్ వచ్చింది. ఆ భీమ్ సరిగ్గా వచ్చేలా ప్రాక్టీస్ చేసుకుని బాగా సంపాదించాలి.
వీడికి రావట్లేదు. యాడ్ నుంచి వచ్చి అప్పుడప్పుడు చేతులకి ఏళ్ళకి గాలి ఆడినివ్వాలి కదా. ఈ గాలి ఎక్కడ ఆడినిచ్చాడు? ప్యాంట్లో చేయి తీస్తే ఎప్పుడైనా చెమటలు పట్టేసినా అట్టే పట్టుకొని తిరుగుతా ఉంటాడు. దీని వల్లే అనుకుంటా చేతుల నుంచి భీములు రావట్లేదు. ఇప్పుడు ఆ శక్తి పని చేయట్లా. ఆ పక్క పాప కూడా చెప్తా ఉంటది, ఎక్కువసేపు జోబుల్లో చేపెట్టడం ఆపు, పని చేయడం స్టార్ట్ చేసిద్ది అని చెప్పిద్ది. అప్పుడే వాళ్ళ ముగ్గురులో బండగా పెద్ద రాక్షసులా ఉంటాడే, వాడు బేసిక్ గా ఒక బాల్ కొట్టేసాడు. ఆ ముగ్గురు కొట్టేసేలా అందులో ఒకడు ఆ బాల్ యూజ్ చేసాడు. చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసి దగ్గరికి వచ్చేలా చేసి వాళ్ళ ఆత్మల్ని దొంగతనం చేసి బాల్ లో పెట్టుకుని పోతా ఉంటాడు. ఎదవా వీడిని ఆపపోతే చాలా మంది పిల్లలతో ఇలాగే చేయబోతున్నాడు. అందుకే వాడిని ఆపడానికి వీళ్ళిద్దరు కలిసి భూమి మీదకి వెళ్ళి ఊళ్ళో పెట్టి తిరుగుతా ఉంటారు. ఈడు చేతులు తీడు జోబులోంచి బతికింతే ఇంకా ఎంత ట్రై చేసినా ఎక్కడా కనిపించలే. వీడు వెళ్ళే స్పీడ్గా పక్కనే ఉన్నా కనిపించలేండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎదితే ఆ సాయంత్రం పార్క్ లో కొంతమంది పిల్లలు కనిపిస్తారు. వాళ్ళు దమ్ అని కింద పడిపోతా ఉంటారు. దూరంగా చూస్తే బాల్ పట్టుకుని ఒక సస్పీషియస్ గా పోతా ఉంటాడు. ఈ ఎంట పడుతున్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ అదేదో కావుల షెడ్ లా ఉంది ఇక్కడ పోయాడు. దీని తర్వాత రాక్షసుడిలా చేంజ్ అయ్యి ఇన్ని పట్టుకుని ఎగవేసి అంతా ఉంటాడు మనోడిని. ఇటు తెగ కష్టపడతాడు. చిన్న గుద్దు ఒక్క గుద్దని గుద్ది చచ్చిపోతాం కదా. బట్ వాడికి అసలు ఏమీ తగలట్లా. బయట మధ్యలో అప్పుడప్పుడు ఆ మూల ఈ మూల దాక్కుని చేతుల నుంచి భీమ్ మీద వస్తల్లా. అని ఇదేం శక్తి, మంచి శక్తి ఏదైనా వచ్చేది. ఏళ్లలోంచి భీములు వచ్చేది ఏంది? భీమ్ ఏమో వచ్చి సావట తెగ ట్రై చేస్తాడు. మాటి మూలకు పోయి ఇడేమో ఏ మూల దాక్కున్నా వచ్చి అంటున్నాడు. ఆ సేపుడు నేలకు నెత్తికేసి కొట్టేస్తాడు ఎత్తి. అప్పుడే చిన్న పిల్లోడు వచ్చి ఏ అంకుల్ ఎందుకు కొడుతున్నావు, అంకుల్ నువ్వు కొట్టావంటే నేను నిన్ను కొడతా అంటాడు. ఇడు అలా వచ్చి పిల్లోడు ఆత్మ కూడా అలా తీసుకొని నోట్లో వేసేసుకొని మింగైపోతుంటాడు ఆత్మని. వీడికి ఒళ్ళు మండిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఏలు భీము తీసి నోట్లో పెడతాడు. ఆ దెబ్బకి వీడు నాశనం అయిపోయి చచ్చిపోతాడు. దాంతో చాలా మంది పిల్లల ఆత్మలు తీసుకున్నా అందరి ఆత్మలు వాళ్ళ పిల్లల బాడీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దూరం నుంచి కురామా అని చెప్పి మొత్తం ముగ్గురు కదా వస్తువులు కొట్టేసింది. ఆ రెండో వాడు చూస్తా ఉంటాడు, ఏం చేయడు. అది ఇప్పుడే ఈ ఓసికి గాడు ఇంకా ప్రేతాత్మ పాపల్లా వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వాటిల మీద పడి తిరుగుతా ఉంటాడు. అప్పుడు ఇటు ఫ్రెండ్ గాడు అలా తన్నించుకుంటా ఉంటాడు. చచ్చిపోయినప్పుడు ఏడ్చాడు. వీడు ఎంట పడతా ఉంటాడు. ఇదేం చచ్చిపోయాడు కదా మళ్ళా నుంచి వచ్చాడని చెప్పి తెగ ఎంట పడుతుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆత్మాత్మ పాపల్లా ఈ పాప ముగ్గురులో ఒకడు పట్టుకున్నాం. ఇంకొకడు ఒక అద్దం లాంటిది కొట్టేశాడు. ఆ అద్దాన్ని కానీ వాడు యూజ్ చేసి ఏదైనా కోరిక అడిగితే అది ఏ కోరికైనా కన్ఫర్మ్ గా కంప్లీట్ చేసేసిద్ది అని చెప్పి చెప్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇడికి ఇచ్చింది, ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అద్దం కొట్టేసిలా ఇంకో డేమన్ గాడు వాడు, ఇంకో డేమన్ యువకామా వాడు ఏదో పేరు చెప్పేవాడు. వాడు కనిపిస్తే ఫాలో అవుతూ పోతాడు. వాడు అలా పోయి వాళ్ళ మమ్మీని కలుస్తాడు. వాళ్ళ మమ్మీని కలిసి వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేకపోతే అలా పోయి మాట్లాడుంటాడు అనమాట డీమన్ గాడు. దాని తర్వాత ఇంకా వెనకే ఫాలో అవుతూ పార్క్ లో పోతాడు. పార్క్ లో పోయి వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేనేమన్నా అంటే అన్నాను అంటారు. అంటే మళ్ళీ పెద్ద హీరోస్ ఏమో ఆ బ్యాచ్ ఏదో ఉంటది కదా, అందులో ఏమైనా హీరో గాడేమో ఇది ఎవడో నాకు తెలియదు, అందుకే ఏమనలేకపోతున్నాను. కానీ ఇప్పుడు ఏంది అమ్మాయా అబ్బాయా, ఆ లిప్స్టిక్ ఏంది, ఆ జుత్తు ఏంది, ఆ కలర్ ఏంది, కలర్ కి మ్యాచింగ్ గా లిప్స్టిక్ వేసుకోవడం ఏంది, ఆ జుత్తు కలర్ కి మళ్ళీ ఆ ఫేస్ ఏంది అంటే ఇప్పుడు అక్కడ ఏందో నాకు నిజంగానే అర్థం కావట్లేదు. వాడు అమ్మాయి అబ్బాయి అనేది బేసిక్ గా మామూలుగా చూసే వాళ్ళకైనా ఎవరికైనా ఎలా అర్థమైంది? అక్కడ వెనకున్నాడు ఈయన చూడండి, ఈడైతే ఆ పాన్ పదక మొహం వేసుకుని ఆ మూత ఉమ్మను పెట్టుకుని అట్టా పెట్టి దిగుతా ఉంటే అర్థమవుతుంది అటో ఇటో కొంచెం. ఇది అర్థం అవుతుంది నాకు అర్థం కావట్లేదు. కొన్ని యాంగిల్ లో చూస్తుంటే అసలు కన్ఫామ్ గా అసలు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ దేశం వాళ్ళు కూడా ఎందుకంటే పెట్టడం నాకు అర్థం కాదు. ఇదేం ఆనందం వీళ్ళకి నాకు తెలియట్లేదు. కానీ ఏదైతేనే వీడి అమ్మాయితో పడిచి వీడితో పాటు బాగా మాట్లాడతా అప్పుడే అర్థమైంది వీడికి. అదేంటంటే ఇప్పుడు అందరు డీమన్స్ చెడ్డోళ్ళని కాదు, వీడు మంచోడు. జస్ట్ వీళ్ళ మమ్మీని కాపాడడం కోసం అదేదో కొట్టేశాడు. అది చూసి వీళ్ళ మమ్మీని కాపాడాడు. అంటే అది యూజ్ చేసి వీళ్ళ మమ్మీని కాపాడాలి ఇలా ప్లాన్ వేసాడు. ఈ విషయం పోయి అమ్మాయికి అదే ప్రేతాత్మ అమ్మాయి చెప్తాడు. అప్పుడే ఏడ్చా వాడు మమ్మీని కాపాడతాడు కానీ అది యూజ్ చేసి, కాకపోతే వాడు చచ్చిపోతాడు. ఆ అర్థం ఉంది అది విష్ కంప్లీట్ చేసిద్ది కానీ ఆ విష్ అడిగిన వాళ్ళు అయితే చంపేస్తుంది అని చెప్పి తెలియకనుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వస్తాయా ఒరే నేను చంపేసిద్దా అని చెప్పడానికి వెళ్ళిపోతాడు. మధ్యలో ఫ్రెండ్ గాడు ఆపి నువ్వు ఏదో దయ్యాలతో పడి చూస్తున్నావు కదా, నాకు మొత్తం తెలుసు డీమన్స్ ఈ కథ మొత్తం విన్నా నేను, నాకెట్ట తెలుసుకున్నా ఏంటి అని చెప్పి మాకు అసలు చాలా లెంత్ అయిపోతుంది నాకు తెలుసు అని చెప్పి వెనకాలే వస్తాడు. ఈ పక్క వీడు వచ్చేటప్పటికి వీడు ఆల్రెడీ అర్థం యూజ్ చేసి ఏదో దేన్నో కోరిక అయితే అడిగేసి ఉంటాడు. దాంతో ఓకే చెప్పేసి వీడిని చంపేయాలి కదా. ఈ ఎదరుతాడు వీడు చచ్చిపోతా ఉంటాడు. వీడు కూడా లోపల దూరిపోయి ఆగాకు సంపాక నువ్వు ఎవడో చీకట్లో ఎవడో చంపుతావు నాకు అదంతా తెలియదు, వీడిని చంపమాక కానీ నా ఆయుష్ ఉంది కదా, నా ఆయుష్ లో సగం ఆయుష్ వీడికి ఇచ్చేయండి, వాడు సగం నేను సగం ఇద్దాం పంచుకుంటామని చెప్పి చెప్తాడు. దాంతో ఎవడో ఎవడో ఏం చేస్తాడో తెలియదు కదా. ఓకే నాకే నా ఆయుష్ నాకు వచ్చేస్తుంది కదా, సగం మీరు పంచుకోండి నేను పోతా అని చెప్పి అలా చేసి వెళ్ళిపోతాడు. అలా వీడు ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు. వాడి మమ్మీ వాడి మొహం పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఈ యాంగిల్ లో చూడండి, జస్ట్ ఒక్కసారి ఈ యాంగిల్ లో చూడండి. ఏందో అది ఏమనాలి ఇప్పుడు నేను మీరు చెప్పండి, నేనా అని అనుకుంటున్నాను. మీకు కూడా ఇప్పుడు ఈ యాంగిల్ అయినా ఇట్లా అనిపిస్తుందా? ఇప్పుడు మూడో వాడిని పట్టుకోవాలి. మొత్తం ముగ్గురు కదా, ఒక పెద్ద బండని చంపేశారు, వీడిని కూడా పట్టుకున్నాడు. ఇప్పుడు మూడో డీమన్ గాడు భూమి మీద పడి దిగుతాడు పట్టుకోవాలి. వీడు ఏం చేశాడంటే వీడు ఒక స్టోన్ కొట్టేశాడు. యాక్చువల్లీ ఈ స్టోన్ ఒక అమ్మాయి ఉంటుంది, ఒక డీమన్స్ లో మంచిగా ఉంటాయి కదా, మంచి డీమన్ యొక్క ఆ అమ్మాయి కన్నీళ్లు పడ్డాయి అనుకోండి కింద, కన్నీళ్లు ఇలా స్టోన్స్ లాగా చేంజ్ అయిపోతాయి, చాలా వాల్యుబుల్. ఆ విషయం వీడు బాగా డబ్బున్నోళ్ళండి. వీడు తెలియగానే కోపం వచ్చి అంటే ఆ అమ్మాయి వీడి దగ్గర ఉంది, వీడు కన్నీళ్లతో వచ్చిన దాన్ని ఎవరో కొట్టేశారని తెలియగానే వాడి ఫ్రెండ్ అయిన డీమన్స్ హెడ్ ఒకడు ఉంటాడు, అందరు డీమన్స్ కి వాడే హెడ్ అనమాట. వాడు భూమి మీద పడి దిగుతున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి చెప్తే వాడేమో ఎందుకు నువ్వు వేడుతున్నావు, ఇప్పుడు ఆ పాప మందగా ఎలాగో ఉంది, మాటికి అమ్మాయిని నడిపిద్దాం,
ఏడిపించినప్పుడల్లా కన్నీళ్ళ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. నచ్చిన వేటుగా అమ్ముకో నువ్వు. ఎప్పటికే తిని బీపీ షుగర్లు తెగ తెచ్చుకున్నావు, చచ్చిపోయేలా ఉన్నావు. మనోని చూస్తే ఇప్పుడైతే అలా మూడోవాడిని పట్టుకుందామని వస్తాడు. అయితే ఆ మూడోవాడు మామూలుడు కాదు, వాడు కత్తి తిప్పడంలో మొత్తం జిల్లా మొత్తంలో ఫేమస్ అంట. డైరెక్ట్ గా వీడితో ఫైట్ చేద్దామని పోతాడు. ఫైట్ చేయగానే వాడు కత్తి కనీసం తీరు కూడా తీయడు, ఆ పిడితోనే తెగ్గొడతాడు. కొట్టి నా లెవెల్ ఏంది నీ లెవెల్ ఏంది అసలు, నువ్వు వెళ్ళి ఆ ఫైటింగ్ ఎట చేయాలో నేర్చుకుని కదా, చండాలంగా ఉంటదా ఫైటింగ్ స్కిల్స్ ఏం లేని ఓ పిల్ల బచ్చగా నేను చంపేశానంటే చెడ్డనేమో వచ్చింది నాకు, బాగా ఇక్కడి నుంచి అని చెప్పి తుప్పుక్క నూసి పంపించేస్తాడు. కట్ చేస్తే మనం ఇప్పుడు ఒక రింగ్ ఒక ఫైటింగ్ అదేనా చూస్తాం. ఆడ ఫైట్లు జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ బాగా బలిసినోడు డీమన్ హెడ్ వీళ్ళందరూ కలిసి డీమన్స్ మనుషులు లేదా డీమన్స్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్లు పెట్టి డబ్బులు సంపాదించుకుంటా ఉంటది. ఈ ఫైట్లు ఇప్పుడు మనం బాగా శక్తులను బండోని చూస్తాము. యాక్చువల్లీ వాడు పెద్ద విలన్ అనమాట. వాడు విలన్ ఇంట్రడక్షన్ కోసం ఈ సీన్ పెట్టి ఉంటాడు. వాడు చాలా శక్తులు ఉన్నాయంట వాడి దగ్గర. వీడి చేత ఫైట్లు అదేం చేయించి అన్ని చేస్తా ఉంటది వీళ్ళు. ఇప్పుడైతే వీడు ఆ ప్రేతాత్మ అమ్మాయితో మాట్లాడతా ఏడుపు మొహం పెట్టుకుని ఉంటాడు. వాడెవడో పెచ్చ కొట్టాడు, నేను వాడు కొట్టి చంపేసినా పర్వాలేదు, నన్ను అవమానించి వదిలేసాడు అని చెప్పగానే అమ్మాయి నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలమ్మా. అప్పుడు ఆ ఫ్రెండ్ గారు దూరం నుంచి ఉండి నేను కూడా నేర్చుకుంటా అని చెప్పి ఈడు కూడా వస్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి నేర్చుకోవడానికి పోతాడు అక్కడికి. అంటే ఏదో పెద్ద నేర్పించేది వీళ్ళకి ఏదో పెద్ద కట్టుకుంటారు కదా, అక్కడ పోతా ఉంటాడు నేర్చుకోవడానికి. అక్కడ ఒక ట్రైనర్ ఒక అంకుల్ కాదు కదా ఆంటీ కన్ఫామ్ గా ఆంటీనే. నాకు కూడా ఈ మధ్య అంత డీటెయిల్ గా అర్థమైపోతుంది. తీసుకొని పోతాడు ఆవిడ దగ్గరికి. ఈవిడ నేర్పించాల్సింది. ఇప్పుడు నీకేం ఫైట్ వచ్చో చూపించమ్మా అంటే నాకు ఇంతే వచ్చని తెగ ఫైట్ చేసి చూపిస్తాడు. నీకేం అది నాకు అర్థమైపోయిందని చెప్పింది. దీని తర్వాత ఈ ట్రైనింగ్ ఇంకా మొదలవుద్ది. ఇప్పుడు వీడి యొక్క వేలు శక్తి వీడికున్న నీకున్న ఏకైక శక్తి వేలు శక్తిలో నువ్వు ప్రావీణ్యం పొందాలని దాని మీద శక్తి నింపుతా ఉంటది. దాంతో పాటు వీడు ఫ్రెండ్ గా వీడు కూడా ట్రైనింగ్ నేర్చుకోదామని చెప్పి వచ్చాడు కదా. వీడి ట్రైనింగ్ ఎలా జరుగుతుందంటే ఓ కథలో చాలా కథలు ఇచ్చి నువ్వు ఈ కథతో రాయి పగలగొట్టాలి అని చెప్పి టాస్క్ ఇచ్చి ఉంటది. మనోడు వచ్చి ఆత్మను అడుగుతాడు అసలు ఆ కథ మొక్కలు ఇచ్చి దాంతో రాయి పగలగొట్టమంటే అసలు ఎట్ట ఇద్ది అని అడిగితే ఈ ఆత్మ నీకంటే వాడిన కొంచెం ట్రై అయినా చేస్తాడు చెప్పగానే నీవు ఇట్ట ఏదో క్వశ్చన్ అడిగి ఏం చేయకుండా ఉంటావని చెప్పి ఆవిడ పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాను నీకు. వీడు మాత్రం చెప్పినట్టు ట్రై చేస్తూనే ఉంటాడు. ఒక్కొక్క చక్క తీసుకుంటా దాన్ని పగలగొడతా కొట్టుకుంటా చేతులు రక్తం కాచుకుంటా ఇంకా లాస్ట్ కి ఒకే చక్క మొక్క మిగిలిద్ది. దాంతో దుమ్మనట్ట కొట్టగానే వాడి లోపల ఉన్న ప్రేతాత్మ శక్తి బయటకు వచ్చేసి ఆ రాయి అయితే బయటపోయిద్దంట. వీడైతే నాలో కూడా స్పిరిచువల్ ఉందని చెప్పి స్టార్ట్ చేయగానే ఈడ చూసి నీలోనే స్పిరిచువల్ శక్తి ఉంటే నాకు లేకుండా ఉండదని చెప్పి వాడు అలా పోతాడు. పొయ్యి అలా పడుకోగానే అంటే నుంచోగానే తిరగబడి నుంచుంటాడు. శక్తి వచ్చేసిందంట. వెళ్లే ముందు ఈవిడ నీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ శక్తి ఇస్తా అని చెప్పి ఏదో బాల్ లాంటిది వాడు కడుపులో తోసిద్ది. నెక్స్ట్ రోజు ఇంటికి పోతే వీడు ఫ్రెండ్ కేకు పాపల అమ్మాయి స్కూల్ పాప అమ్మాయిని కత్తిగడు వల్ల ఇంకో డీమన్ గడు మూడోవాడు వాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నాడు. మా నోడుకు మండి పరిగెత్తుకుంటే వెనకే పోయి ఆ కత్తిగడితో ఫైట్ మొదలైంది. ఇద్దరు తెగదనుకుంటుంటారు. మార్షల్ ఆర్ట్స్ కోర్సు కంప్లీట్ అయిపోయాక చాలా బాగా చేస్తాడంట ఫైట్. తన్నుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి లిప్స్టిక్ పాప వచ్చింది. అదే లిప్స్టిక్ బాబు అబ్బాయి వస్తాడు. ఇది వచ్చి మనోడితో వాడు నీ ఫ్రెండ్ నేమ్ ఎత్త బాలేదు డీమన్ హెడ్ గాడు మాల వేషం వేసుకొచ్చి కావాలి నీ ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళిపోయాడు. వీడి మీద నీ కోపం కావాలి మీ ఇద్దరు తన్నుకొని సావాలన్నట్టు చేశాడు. మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు చిచ్చుగాడు అని ఇన్ఫర్మేషన్ చెప్తాడు. అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీం లాగా ఫామ్ అవుతుంది. ఆ కత్తిగాడు హీరో గాడు లిప్స్టిక్ గాడు వీళ్ళు ముగ్గురు అప్డేట్ ఫ్రెండ్ గాడు కూడా వచ్చి నలుగురు కలిసి ఆ అమ్మాయిని కాపాడడానికి పోతున్నారు. అదే ఆ కళ్ళలోంచి నీళ్ళు వస్తే వజ్రాలుగా చేంజ్ అయిపోతాయి ఆ అమ్మాయిని కాపాడడానికి పోతున్నారు. వీళ్ళందరూ వీళ్ళ దగ్గరికి ఇలా వచ్చే నలుగురు బలవంతంగా వస్తున్నారని తెలియగానే ఆ మిలినియర్ గాడు డీమన్ హెడ్ దగ్గర పోయి చెప్తాడు వాళ్ళట్ట దూసుకొని వచ్చేస్తున్నారు అంటే ఈడేమో వాళ్ళని అట్ట దూసుకొని రావద్దని చెప్పి అసలే మనం గేట్లు కొత్త పెయింట్లు వేసి పెట్టాం అవి పగలగొట్టొద్దని చెప్పి గేట్లు ఓపెన్ చేయండి వాళ్ళే మామూలుగా లోపలికి వస్తారని చెప్పి చెప్తాడు. ఓకే బలవంతం ఏం లేదు కదని చెప్పి లోపలికి వస్తుంది. వచ్చేదాకానే వాళ్ళు చెప్తారు మీ టాస్క్ ఏం లేదు కొంతమంది డీమన్స్ ఉన్నారు మా వాళ్ళే వాళ్ళంతా వాళ్ళతో ఫైట్ చేసి మీరు గెలవాలంటే గెలవగానే అమ్మాయిని మీకు ఇచ్చేస్తామని అంటారు. యాక్చువల్లీ కత్తిగాడు ఉన్నాడే కత్తి వేసుకుని దిగుతూ ఉంటాడు. వాడి చెల్లెలే అమ్మాయి కంట్లోంచి నీళ్లు కారుతా ఉంటాయి వజ్రాలు అవుతాయి ఆ అమ్మాయి వీడి చెల్లెలు అనమాట. అందుకే వీడు వచ్చాడు. వీడితో పాటు వీళ్ళు వచ్చారు. ఇంకా డీమన్స్ అందరినీ ఓడించాలి వీళ్ళు ఎలాగైనా షిప్ ఎక్కించి వీళ్ళని డీమన్స్ ఉండే ప్లేస్ తీసుకొని పోతా ఉంటారు అనమాట. అయితే ఓన్లీ కన్నీళ్ళు కాదు అమ్మాయి కాదు దాంతో పాటు మనోడు ఫ్రెండ్ వాళ్ళ కేకో నిజంగానే ఎత్తపోయే అమ్మాయిని కూడా ఇద్దరు అమ్మాయిని ఎత్తపోయి వాళ్ళిద్దరిని కాపాడడానికి వీళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇంకా ఐలాండ్ లోకి ఎక్కడికో పోతారు. షిప్ దిగి ఐలాండ్ లో దిగ్గాని కత్తిగాడు నేను సోలోగా ఫైట్ చేస్తా నాకు ఇలా గుంపులు ఫైట్లు నచ్చావని చెప్పి లటక్కని వెళ్ళిపోతాడు. ఈడేందో ఎట్ట వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటారు. అప్పుడే అక్కడికి ఇంకొక తెలీదమ్మా నాకు ఇప్పుడు వచ్చింది అమ్మాయి అబ్బాయి అయితే నాకైతే తెలీదు. ఆ జుత్తు ఏందో మొహం ఏందో నాకు తెలియదు అసలు. ఒక పక్క అసలు మామూలుగా మొహం జుత్తేనే మన వల్ల కాదు. ఇప్పుడు మాస్క్ పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఏదో అది ఇంకా అసలు తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి లాంటి అబ్బాయితో ఇంకో మన దగ్గర కూడా అమ్మాయి లాంటి అబ్బాయి ఎవడో ఉన్నాడు కదా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది అనమాట. అంటే వీటితో నేను ఫైట్ చేస్తాను మా ఇద్దరు బాగా సింక్ అయింది మేము అనుకుంటా ఉంటాం మీ ఇద్దరు పోయి మిగతా పనిలో ఉండని చెప్పి వీళ్ళిద్దరిని పంపించేస్తారు. ఇటు పక్క చూస్తే కత్తిగాడు ఉన్నాడే ఆ కత్తిగాడు ఇంకొక పెద్ద కత్తిగాడితో ఫైట్ చేస్తాడు. వాడేదో కవచం వేసుకొని వాడి దగ్గర పెద్ద గొడవలు ఉంటుంది మోంగలు ఉండదు పెద్ద
పెద్దగా ఉంటది, దాన్ని వేసుకొచ్చి ఫైట్ చేస్తా ఉంటది వీళ్ళిద్దరి మధ్య ఫైట్. ఇటు సైడ్ చూస్తే వీళ్ళిద్దరు ఫైట్, వీళ్ళ ఫైట్లు అలా ఇద్దరు ఫైట్లు అలా జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే బాగా డబ్బున్న బ్యాచ్ వల్ల వాళ్ళందరూ కలిసి ఆన్లైన్ లో లైవ్ వస్తా ఉంటే చూస్తా ఉన్నాం అనమాట. టోర్నమెంట్లు జరుగుతున్నాయండి, ఉత్తవి కాదు, డబ్బులు వేస్తున్నారు, టోర్నమెంట్లు అవుతున్నాయి. అయితే జొలపాలుడు వీడితో ఫైట్ చేయలేక వాడు ఏవేవో గాలి నుంచి బాంబు వేసి మొహానేసి కొడతా ఉన్నాడండి. దాంతో చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకే వీడు డీమనే కదా, కాకపోతే మనిషిలాగా ఇక్కడ దిగుతా ఉన్నాడు. సో వాడు ఒరిజినల్ డీమన్ ఫామ్ లోకి వెళ్ళి ఫైట్ చేద్దాం డిసైడ్ అవుతాడు. అప్పుడు ఎక్కువ శక్తులు వస్తాయి. ఈ డీమన్ ఫామ్ లో దిగిపోతే అస్సలండి ఇందాకైనా కొంచెం నయం, వాడు గొంతుకైనా సరే ఏమైనా అనుకునే వాళ్ళం అబ్బాయి అని చెప్పి, వీడు డీమన్ ఫామ్ లోకి వెళ్ళాక అసలు కాదో వీడు అమ్మాయి అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడైతే డీమన్ ఫామ్ లోకి వెళ్ళగానే శక్తులు ఎక్కువ వస్తాయి. ఇంకా వాడితో ఫైట్ చేసి వాడిని ఓడించేస్తుంటాడు. ఇంకో పక్క కత్తిగాని చూస్తే వీడు కూడా చంపలేక డీమన్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. అదేదో ఇప్పుతాడు లేండి చేతికి. ఇప్పగానే డ్రాగన్ వచ్చి డీమన్ ఫామ్ అంట వాడు షీల్డ్ పగల కొట్టేస్తే ఏదో చేస్తుంటాడు. వీడి దగ్గర గొడ్డలు మాత్రం భలే ఉంటదండి. పాపం ఏదో దాన్ని ముయ్యలేక దాంతో ఫైట్ చేయలేక నా వల్ల కదని పక్కన పడేసి చేతులతో కుదరడానికి వస్తాడు వీడు. ఇప్పుడు ఇంకా ఈ ఫైట్ లో కూడా మనోడే గెలుస్తాడులేండి. ఇంకో పక్క కీకో పాపని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే యాదవులు ఈ అమ్మాయి ఎలాగోలా యాశాలేసి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసి ఆ కన్నీళ్ళ పాపను కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్లాన్ వేసింది. ఇంకో పక్క వీళ్ళిద్దరిని ఎత్తడానికి వచ్చి ఉంటారు. విడిపోయేతుదా అని చెప్పి ఇద్దరు విడివిడిగా పోయేది. ఫ్రెండ్ గాడికి వీళ్ళిద్దరు కనిపిస్తారు. ఈ కన్నీళ్ళ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి సడన్ గా వీడు ప్రేమలో పడిపోతాడంట. ఈ టైంలో అవసరం అయ్యాయి ఇవన్నీ. వీళ్ళు ముగ్గురు కలిసి అయితే అక్కడి నుంచి పారిపోవడానికి ప్లాన్ వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే డోర్ ఓపెన్ చేస్తే ఆ లోపల నుంచి రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడి నుంచి తప్పించుకుంటా పోతా ఇలా ఇటు సైడ్ వెళ్ళిపోతాండి. ఇటు సైడ్ మనోడు ఇటు వచ్చేస్తుంటే ఇటు సైడ్ నుంచి ఇంకో మెయిన్ డీమన్ వచ్చింది. మొత్తం ఎదవగాలు ఎక్కువ అయిపోయింది. క్లైమాక్స్ దాకా వెళ్ళే కదా. ఇటుతో పాటు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ చేస్తుంటే వీడు చాలా వింతగా ఉంటాడు. ఎట్టించి కొట్టేసినా వాడు బాడీ అడిట్ అయిపోయి మళ్ళీ సెట్ అయిపోతుంది. ఇంకో సైడ్ చూస్తే మనోడు మెయిన్ ఫైటింగ్ రింగ్ ఉంటల్లా ఆ ఫైటింగ్ రింగ్ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడికి ఇప్పుడు ఆ సినిమా మనం ఇందాక మధ్యలో ఒకటికి బిల్డప్ షో ఒకటి వేసిల్లా విలన్ గాడ్ అని చెప్పి ఎద్దులా ఉంటాడు. ఏదో పెద్ద రాక్షసుని కూడా ఒక గుద్దుతో ఇంగులో కూడా చంపేశాడు. ఆ ఎద్దుగాడు ఇక్కడికి వస్తాడనమాట. వీడు డీమన్ సైడ్ పని చేస్తే ఓ ఎద్దుగాడు వీడు వచ్చి ఫైట్ చేస్తా ఉంటాడు. అసలు మామూలు ఫైట్ కాదు, స్తంభాలు గింబాలు గోడలో గేడలో పగల కొట్టుకుంటూ ఫైట్ చేస్తుంటాడు. ఓ పట్టాన్ సరిగ్గా అంటే వీడిని ఇప్పుడు మన హీరో గాడు ఉన్నాడు, వీడిని చంపేస్తే పని అయిపోయిద్దా అంటే అట్ట లేదు అసలు. వీడికి గోడలో స్తంభాలు పగలగొట్టడానికి ఫైట్ మొత్తం పెట్టుంటది. ఇదేందా మామూలు గుద్ది చంపేయచ్చు కదా అంటే లేదు, ఒప్పుకోడు అసలు. అంటే గోడలే పగల కొడతా, ఏదో అటు ఇటు తిరిగి ఫ్లోర్ కూడా పగల కొట్టేస్తాడు. ఆ ఫ్లోర్లు పగల కొట్టేసిన వల్ల మొత్తం ఊగిపోయి అక్కడ లైట్లు సెటప్లు పెద్దవి పెడితే అవన్నీ ఊడిపోయి వెళ్ళిపోయి బాగా ఇందాక ఇప్పుడు బాగా డబ్బులు పెట్టి సెటప్ అంతా అరేంజ్ చేసి పెట్టారుగా. పందేల మేపేది వీళ్ళందరూ కలిసి వాడిని ఇప్పుడు వాళ్ళ మీదే పడిపోతాయి ఇవన్నీ వెళ్ళిపోయి. అందులో ఒక ఇద్దరు అయితే పోతారు, మిగతా వాళ్ళంతా పరిగెత్తుంటూ తప్పించుకొని వెళ్ళిపోతుంటారు. వాడిని ఆపణ తొక్కలో పెట్టి జరగకపోయినా పర్లేదు, మేము ఇంటికి పోతే అప్పుడు దాకా ఆకని చాలు అని ఎంత ఏడ్చినా వెండో వాడు అన్ని పగలగొట్టుకుంటూ దిగుతాడు సెటప్ మొత్తం. ఇంకో పక్క ఏమవుతుందంటే మెయిన్ డీమన్ గాడు ఉన్నాడే వాడి ప్రపంచాన్ని, ఈ మనుషుల ప్రపంచాన్ని డీమన్స్ ప్రపంచాన్ని సపరేట్ చేస్తూ ఒక ఆత్మలో ఏదో ఆనకట్ట కట్టారు. దాన్ని వీడు పగలగొట్టేస్తాడు. యాక్చువల్గా చిన్న పురుగులు లాంటి డీమన్స్ తెచ్చిందే అందుకు ఇన్ని రోజులు చేసి ఆ ఆనకట్టను పగలగొట్టేస్తాడు వీడు. ఇలా ఇది సపరేట్ అయిపోయింది, రెండు కలిసిపోతున్నాయని తెలియగానే ఈ పాలపేక డీమన్ ఆత్మగాడు ఉన్నాడే మెయినుడు వాడు వచ్చి డీమన్స్ బయటకు రాకుండా ముందు కవచం అడ్డం పెడతాడు. అంటే డీమన్స్ ప్రపంచం ఓపెన్ అయిపోయి మనుషుల్లోకి వెంటనే రాకుండా ఒక కవచం అడ్డం పెడతాడు. ఇది ఒకతా వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాలపేక డీమన్ హెడ్ దగ్గరికి వచ్చి ఏంటో నువ్వు చేస్తుంది, వచ్చావు కూర్చున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు ఎంజాయ్ చేస్తున్నావు, డీమన్ ప్రపంచం ఆ ప్రపంచం రెండు కలిపేయడం ఎందుకు, ఇదేం చేయాలి అంటే వీడేమో కలపకి ఏం చేస్తాం అయ్యా, మన తాత ముత్తాతలు ఎట్టుండేవాళ్ళు మనుషులు డీమన్స్ దగ్గర డీమన్స్ మనుషుల దగ్గరికి కలిసి మెలిసి అటు ఇటు పోయేలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి ఎందుకు చేంజ్ అయిపోయి నాకు నచ్చలా, నేను అదే చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ప్రజెంట్ డీమన్స్ రాక్షసుల్లో అయిపోయి మనుషులందరూ చంపేస్తున్నారు, అదంతా నాకు తెలియదు, నాకు భూ ప్రపంచం మొత్తం కావాలి, ఓన్లీ మా ఫ్యామిలీ డీమన్స్ భూమి అంతా ఉండాలని ఇడుకోవాలి. వీడేమో పాలపెగ్గాడు ఒప్పుకో అంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడికి మన కత్తిగాడు లిప్స్టిక్ కోడు హీరోగాడు ఎలాగ అంతా ముగ్గురు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, అటు సైడ్ వాడు ఒక్కడే ఉన్నాడు. డీమన్ హెడ్ గా డీల్ పెడతాడు. ఓకేదా ఇప్పుడు ఆ బండు ఉన్నాడే మావుడు ఆ ఎద్దుగాడి మేము తెగ మేపాం, నీకు ఐడియా కూడా లేదు మేము ఏమేమి పెట్టి మేపాము. అసలు నువ్వు కొన్నిసార్లు నేనే భయపడిపోయాను వాడు తిండి చూస్తా ఉంటే. మీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, మీ వాళ్ళు ముగ్గురు కలిసి మా వాడిని ఒక్కడిని ఆపితే చాలు మేము అన్ని మూసుకొని ఇంకా వెళ్ళిపోతాను నేను, డీమన్ వాడు క్లోజ్ చేసేస్తా అంటాడు. అప్పుడే వీడు నీ మాట నేను ఎట్ట నమ్మాలి అసలు, మా వాళ్ళు నానా సంకల్ నాకి ఇప్పుడు మీ వాడిని ఓడించేసేదే అనుకుందాం, నువ్వు ఇప్పుడు క్లోజ్ చేసేస్తా మళ్ళీ ఓపెన్ చేస్తావు అంటే వీడేమో అందుకే అందరు కలిసి నీ నోట్లో పాలపేక పెట్టింది ఇప్పుడు ఏం చేయమంటావు. ఓకే మా ఊడికని ఓడిపోయాడు అనుకో నేను నీతో పాటే వస్తాను, నువ్వేదో ఆటో తెచ్చినట్టున్నావు నన్ను ఆటోలో ఎత్తపోయి హెల్లిలో పడి నరకంలో పడి ఈ చెప్పగానే ఓకే ఫైట్ స్టార్ట్ అంటాడు. ఫైట్ స్టార్ట్ అయింది. ఈ ఎద్దుగాడు వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురు మీద పడిపోగానే వాడైతే లిటరల్లీ పడిపోవడం కూడా కదా, వాడు జస్ట్ ఒక్క గుద్దుతా ఉంటే ఒక్కొక్క గుద్దుకి ముగ్గురు ఎగిరిపోతుంటారు. ఒక్కొక్క గుద్దు కాదు, ఒక గుద్దే ముగ్గురు గుర్తుంటాడు, ముగ్గురు ఎగిరిపోతుంటారు. ఇంకా వీడికి ఇసుక ఎక్కువ అయిపోయి ఇంకా ఒక్క గుద్దుగా చచ్చిపోతాడండి మనోడు. ఆ గుద్దేదో గుద్ది చంపేద్దాం అనుకుంటుంటే ఈడైతే వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు. అయ్యా ప్లీజ్ అయ్యా వద్దా గుద్దమాకయ్యా అని చెప్పి ఎంత బతిమలాడినా వీడు మాత్రం ఎందుకు అంటాడు చెప్పండి. అయితే అటు నుంచి ఈడు కాళ్ళు పట్టుకున్నాడని తెలియగానే వెనక నుంచి ఈడేదో గట్టిగా పట్టేస్తాడు, అంటే కట్టేస్తాడు. అప్పుడే ఈడు వాడి శక్తులను ఉపయోగించి వేలు శక్తి ఆ కిరణాలు ఏవో వస్తుంటాయి కదా, ఆ కిరణాలు వీడి మీద వదలడానికి ట్రై చేస్తుంటాడు. ఆ ఉషా కిరణాల వల్ల ఎద్దుగడు పొయ్యి ఏదో గోడ కత్తుక్కొని ఏదో సోలంలో
కోమాలోకి అంటే కడ్డీ ఏదో ఉంటే కడ్డీలోకి దిగిపోతాడు. ఇది మనోడు ఇప్పుడు ఇక్కడతో ఆగిపోడు, మళ్ళీ ఉషా కేంద్రాలు మీద వేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఆ కడ్డీ గుండెలోకి దిగిపోయింది కదా, ఇంకొంచెం ఉషా కేంద్రాలు గట్టిగా వేద్దాం అని చెప్పి వేస్తాడు. వాడు గోడ పగల కొట్టుకుంటూ ఎగిరిపోతాడు. వీళ్ళ ఎనర్జీ అంతా అయిపోయి అమ్మాయి అంతా అయిపోయిందని పడి ఉంటాడు. వీడిని చూస్తే చీమ కుట్టినట్టు కూడా లేదు, వీడు జస్ట్ ఏదో మీద దుమ్ము పడింది అన్నట్టు దులుపుకుంటా వచ్చేస్తాడు. దాని తర్వాత ఇక్కడికి మొత్తం ఇద్దరు అమ్మాయిలు వస్తాడు, ఫ్రెండ్ గారు కూడా వస్తాడు, ఫైట్ అయ్యింది. వీడు వెళ్ళి ఆడు ఫ్రెండ్ వల్ల ఫ్రెండ్ ఒక గుద్దుగానే వాడు అక్కడే అడ్డం పడి చచ్చిపోతాడు, ఫ్రెండ్ పోయాడంతే. దాని తర్వాత మనోడు వాడి శక్తినంతా ఉపయోగించి వీడిని గుద్దగానే వాడు కింద పడిపోయి ఏడో దెబ్బ తగిలినట్టుంది. ఇప్పుడు వీడు ఇంకా కోపం ఎక్కువైపోయి భయంకరమైన రాక్షసుల్లో అయిపోయి వస్తాడు. ఏం పెట్టి మేపుతున్నాడు. ఇందాక దేమన్ గాడు ఆ ఎడ్డు గాడు భయపడి మాట్లాడినప్పుడు అనుకున్నా ఇటు అసలు ఏందో ఇదే, ఇటు మనిషి కాదు రాక్షసుడు కాదు, ఎవరికన్నా కండలు చేతులు కాళ్ళు ఇంకెక్కడన్నా వస్తా ఉంటాయి. ఇదేందో ఇది, ఇటు మొహం మీద కూడా కండలు వచ్చేసేయండిరా. ఎట్టే ఉదయిస్తే వాడు 2 బొగ్గల మీద 2 6 ప్యాకులు తెచ్చుకునేలా ఉన్నాడే. నిజంగానే ఏం పెట్టి మేపుతున్నాడు స్వామి వీడిని. ఇప్పుడు వాడు శక్తులు ఎట్టుంటాయి తెలుసా, లెటర్లు ఇప్పుడు ఏళ్ళు ఈడ్చుకుంటా ఉంటాం, మెటికలో కిటక్ అని చెప్పి వీడు అట్ట ఇరుస్తా ఉంటే ఎందులోంచి ఏదో శక్తి వచ్చి దాంతో ఎగిపోయి ఆడాడ పడిపోతుంటారు జనాలు. నార్మల్ గానీ ఏం చేయలేకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే వీడి ఫ్రెండ్ అయిన కోకో కీకో పాపల్లా ఆ పాపం కూడా చంపైపోతుండో అది చూసిడు వీడి శక్తి మొత్తం ఉపయోగించి ఏదో గట్టిగా ఫైట్ బ్యాక్ చేస్తాడు. ఆ బండోడు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడంట, మొహం అంతా మాడిపోతా ఉంటదంట, లాస్ట్ కండలన్నీ బొగ్గైపోతా ఉంటాయి, బొగ్గైపోతూ చచ్చిపోయాయని చెప్తాడు. థ్యాంక్ యూ స్వామి, ఈ దద్దపు కూడా కండలు వేసుకుని తిరగలేకపోతున్నాడు ఆడికి. ఎంపీగా నిన్ను కండలు పెట్టుకుని చంపేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పాడు. బొగ్గు పొడం అయిపోయి పోతాడు. అప్పుడే కన్నీళ్ళ పాప చచ్చిపోయిన ఫ్రెండ్ ని ఎలాగోలా బతికిచ్చేస్తుంది. దీని తర్వాత డీమన్ అడిగాడు, ఏందైతే అంతా ఓకే అయిపోయింది కదా, ఎంతసేపు వెయిటింగ్, మా వాడు ఎప్పుడో పోయాడు కదా, ఏంది టైటిల్స్ పడేదాకా ఇప్పుడు ఏడా ఉంటావా ఏంది, ఇంకా ఎమోషనల్ డైలాగ్ మన వల్ల కాదు, పద నరకానికి ఎత్తపోతావు, పద తీసుకెళ్ళిపో అని చెప్పి తీసుకుపోతాడు. ఇటు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా డీమన్స్ ప్రపంచం మొత్తం అక్కడతో క్లోజ్ అయిపోయింది. అన్ని డీమన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. 2 ప్రపంచాల మధ్య బ్యారియర్ మళ్ళీ క్లోజ్ చేసేస్తారంట. ఇంకా అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.